ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఐకానిక్ పొలిటికల్ సీన్ రీక్రియేట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అయిపోవటం వలన ఆయన నటించిన సినిమాలు రిలీజ్ ఆలస్యం అవుతుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఖాతాలో ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి 3 క్రేజీ సినిమాలున్నాయి. ఇందులో 2 సినిమాలు ఇప్పటికే సెట్స్ పై ఉండగా, ఇక 3వ మూవీ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మాత్రం ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. ఈ సినిమాకు డైరెక్టర్ గా హరీష్ శంకర్ తాజాగా ఓ సినిమా ఈవెంట్ తో హరీష్ శంకర్ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ను లీక్ చేసి పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. ప్రముఖ తమిళ హీరో ప్రదీప్ రంగరాథ్ నటించిన మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తెలుగులో ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ అనే ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది అంటూ ఆయన రియల్ లైఫ్ లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ని రీల్ లో చూపించాలనే కోరికను వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ లో కార్ మీద కూర్చొని వెళ్లిన సీన్ చూసి తాను షాక్ అయ్యానంటూ ఆ మాస్ సీన్ ను సినిమాలో రీక్రియేట్ చేయాలందని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. ఇక వెంటనే హరీష్ శంకర్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్ కి అతిపెద్ద ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఇక ఆయనతో నేను చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఆ కార్ సీన్ ను ఆల్రెడీ పెట్టాను. రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ కార్ మీద కూర్చొని క్యాంపెయిన్ కు వెళ్లే సీన్ గురించి ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాసుకున్నారు. ఈ సినిమాలో ఆ సీన్ తప్పకుండా ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు హరీష్. ఇక నిజానికి ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగ లాంటి వార్త. అప్పట్లో పవన్ కళ్యాణ్ అలా చేయటం టీవీలో, యూట్యూబ్లలో చూసిన వాళ్ళకి పూనకాలు తెప్పించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా అదే సీన్ 70mm స్క్రీన్ మీద రీక్రియేట్ చేయటం అంటే ఆ ఎలివేషన్ మామూలుగా ఉండదు. మొత్తానికి హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కారు మీద కూర్చొని వెళ్లే ఆ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుందనే లీక్ ఇచ్చి మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యేలా చేశారు.